తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార గణానికి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఒక ఛాలెంజ్ విసురుతున్నాను. గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరువాత నల్ల జీవోలని కొన్ని వేల జీవోలు తీసుకొని వచ్చారు. ఈ జీవోలు అన్నీ కూడా గెజిట్ పబ్లికేషన్లోకి కొన్ని రాకుండా వచ్చినా మరుగున పడి ఉన్నాయి. దీనంతటికీ కారణం రాజకీయము మరియు ఈ అధికార గణం. వీటన్నిటినీ మళ్ళా బయటికి తీసుకొని వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి లేదా విడుదలైనటువంటి ప్రతి ఒక్క జీవోని కూడా సమీక్షించి అవినీతి జరిగినట్లయితే దానికి కారకులైనటువంటి అధికారులని ఎవరి ఒత్తిడితోటి ఆ యొక్క జీవోలని ప్రభుత్వ ఉత్తర్వులని జారీ చేశారో ఆ యొక్క అధికారుల్ని శిక్షించాల్సినటువంటి అవసరం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో అవసరం. కొన్ని వేలు లక్షల ఎకరాలు మాయమైపోయాయి. వక్ఫ్ ల్యాండ్స్, ఇనామ్ ల్యాండ్స్, టెనెన్సీ ల్యాండ్స్, రక్షిత కౌల్దార్ల భూములు, ఇవాక్యూ ప్రాపర్టీ ల్యాండ్స్, టెంపుల్ ల్యాండ్స్, దేవాలయ భూములు, ట్రస్ట్ భూములు కొన్ని వేల ఎకరాలు కాదు లక్షల ఎకరాలు మాయమైపోయాయి. వీటన్నిటికీ అప్పుడు ఉన్నటువంటి మినిస్టరు, అప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ, అప్పుడు ఉన్నటువంటి కమిషనరు భూమి శిస్తు, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ వీళ్ళందరూ బాధ్యులు. కాబట్టి ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు దయచేసి పాత జీవోలన్నీ సమీక్షించి వీటన్నిటిని కూడా బయటపెట్టి అవినీతి జరిగిన వాటన్నిటిని రద్దు చేయాల్సినదిగా ప్రజల యొక్క వాదనగా మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నాను. దయచేసి ఆ నల్ల చట్టాలని, నల్ల ప్రభుత్వ ఉత్తర్వులని ప్రతి దాన్ని కూడా రద్దు చేసే వాటిని రద్దు చేసి, నిలుపు చేసే వాటిని నిలుపు చేసి, ఆ యొక్క జీవోల ద్వారా వివిధ న్యాయస్థానాల్లో రైట్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ కోర్టు టు సుప్రీం కోర్టు, హైకోర్టు నుండి కూడా ఫేవరబుల్ ఆర్డర్ తీసుకొని వచ్చి లబ్ధి పొందిన రాజకీయ నాయకుల్ని మరియు ఈ యొక్క ఉన్నతాధికారులని శిక్షించవలసిందిగా, క్రమశిక్షణా చర్యలు తీసుకున్నప్పుడైతే మీ పేరు చిరస్థాయిగా నిలబడుతుంది. తెలంగాణలో కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని కొల్లగొట్టేశారు. ప్రభుత్వము అధికారులు ఈ రకంగా ఉన్నప్పుడు చిన్న చిన్న బ్రోకర్లు, ఏజెంట్లు అండ్ మాఫియా వ్యక్తులు వాళ్ళ విచ్చలవిడడానికి అంతు లేకుండా పోవటం సహజం. రాజు ఏ రకంగా ఉంటాడో సైనికుడు కానీ ప్రజలు కానీ, మొత్తం ప్రజలని చెప్పను సుమా, ప్రజల్లో కొన్ని దోపిడీ వర్గాలు కూడా చెలరేగిపోతాయి. అదే పద్ధతిలో గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు 10 సంవత్సరాలు నడిపినటువంటి ప్రభుత్వము యొక్క జీవోలన్నిటినీ సమీక్షించవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నారు ప్రజలంతా. ఈ విషయం మీద తక్షణం ఒక ఉన్నత కమిటీని ఏర్పాటు చేసి రిటైర్డ్ జడ్జితో న్యాయపరమైనటువంటి చిక్కుల్ని కూడా తొలగించుకొని ప్రభుత్వ ఆస్తుల్ని రక్షించవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం.